నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్న ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకోవడం ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పాలి. ఉన్న కొద్ది స్పేస్ని ఎఫెక్టివ్గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల టైం, స్పేస్ అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మా ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇందులో 4 డ్రాస్ ఉన్నాయి. ఫస్ట్ షెల్ఫ్లో ఎయిర్ వెంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ఫ్రిడ్జ్లో మిగతా ఏరియాస్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ టైం ఫ్రెష్గా ఉంటాయి. నేను ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ని, ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని స్టోర్ చేసుకుంటాను. కార్నర్లో ఒక చిన్న కప్లో బేకింగ్ సోడా వేసుకుని పెట్టుకున్నాను. మనం ఫ్రిడ్జ్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ని పెడుతూ ఉంటాం కదా, వాటి వల్ల ఫ్రిడ్జ్ అంతా స్మెల్ రాకుండా ఈ బేకింగ్ సోడా అబ్జార్బ్ చేసుకుంటుంది. దీన్ని ప్రతి 15 to 20 డేస్కి ఒకసారి చేంజ్ చేయడం మంచిది. ప్రతి షెల్ఫ్ కింద ఒక ట్రాన్స్పరెంట్ ఫ్రిడ్జ్ మ్యాట్ పెట్టుకున్నాను. వీటి వల్ల ఫ్రిడ్జ్ క్లీనింగ్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది. రెండవది పుల్అవుట్ డ్రా. ఇందులో కొన్ని ఆర్గనైజర్స్ పెట్టుకుని రోజు వాడే వాటిని ఇందులో పెట్టుకున్నాను. ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అంటే కొన్ని మంచి ఆర్గనైజర్స్ మీద ఇన్వెస్ట్ చేయక తప్పదు. రోజు వంట చేస్తున్నప్పుడు అవసరమయ్యే వాటన్నిటిని ఒక దగ్గర ఈ ఆర్గనైజర్లో పెట్టుకున్నాను. పచ్చిమిర్చి పైన ఉన్న తొడిమని కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మూడవ డ్రాలో ఉన్న ఆర్గనైజర్స్లో లీఫీ వెజిటబుల్స్ స్టోర్ చేసుకున్నాను. ఈ ఆర్గనైజర్స్కి రిమూవబుల్ డ్రైన్ ప్లేట్ వస్తుంది. క్యారెట్స్ని వాటర్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా, క్రిస్పీగా ఉంటాయి. కానీ కూరగాయలు, ఆకుకూరలు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే వీలైనంత త్వరగా వాడితేనే మంచిది. 4వ డ్రాలో ఉన్న ఈ బాస్కెట్ని రెండిటిగా డివైడ్ చేసి 2-in-1 ఆర్గనైజర్గా యూస్ చేస్తున్నాను. దీన్ని ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఇంకొక బాక్స్లో ఎక్స్ట్రాగా ఉండే పిండి, పొడులు ఇవన్నీ జిప్లాక్ బ్యాగ్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ జిప్లాక్ బ్యాగ్స్ ఫుడ్ గ్రేడ్ అండ్ BPA ఫ్రీలో తయారు చేసుకున్నవైతే ఏ రోజు ప్రిపేర్ చేసుకున్నానో డేట్ రాసి పెట్టుకున్నాను. అదే బయట నుండి కొన్న వాటికి ఎక్స్పైరీ డేట్ రాసి పెట్టుకున్నాను. మనం ఆర్గనైజర్స్ పెట్టేటప్పుడు ఎక్కడైనా ఎయిర్ వెంట్స్కి అడ్డంగా మాత్రం పెట్టకూడదు. కింద స్టోరేజ్ బాక్స్లో మెష్ బ్యాగ్స్లో కూరగాయలన్నింటినీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. నేను వీక్ స్టార్టింగ్లోనే ఆ వారం అంతా ఏం ప్రిపేర్ చేయాలో ముందే ప్లాన్ చేసుకుంటాను. దాన్ని బట్టి కొనుక్కొని ఆర్గనైజ్ చేసుకుంటాను. చింతపండు ఎక్కువ క్వాంటిటీ ఉంటే కావాల్సినంత మటుకు బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల అది త్వరగా నల్లబడకుండా ఉంటుంది. డోర్ వైపు ఉన్న ఫస్ట్ ర్యాక్లో మేసన్ జార్స్ పెట్టుకొని అందులో రెగ్యులర్గా వాడేవి అందుబాటులో ఉండేలా పెట్టుకున్నాను. అన్నిటిపైన ప్రిపరేషన్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ కూడా రాసి పెట్టుకున్నాను. కింద ర్యాక్లో నన్నారి, సోడా, సాసెస్, నట్స్ ఇలాంటివి స్టోర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి మరకలు పడకుండా ఒక నాప్కిన్ పెట్టుకున్నాను. కొంచెం దుమ్ము కనిపిస్తే వెంటనే క్లీన్ చేయడానికి నాప్కిన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా పైన ఫస్ట్ ర్యాంక్లో ఐస్ క్రీమ్స్ అండ్ క్రీమ్ స్టోర్ చేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ కాబట్టి ప్రిపేర్ చేసిన డేట్ని రాసి పెట్టుకున్నాను. దాని పక్కనే హోమ్ మేడ్ విప్డ్ క్రీమ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ని కూడా పెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒక వీడియోలో చూపించాను. కావాలంటే లింక్ ఐ బటన్ మీద ఇస్తాను, చూడండి. పక్కనే నాన్ వెజ్ కర్రీస్ కోసం పట్టించిన కారం పొడిని స్టోర్ చేసుకున్నాను. కింద షెల్ఫ్లో ఒక బాస్కెట్ పెట్టుకొని అందులో ఐస్ జెల్ ప్యాక్ అండ్ ఎక్స్ట్రా స్పైస్ ప్యాకెట్స్ పెట్టుకున్నాను. ఆర్గనైజర్స్ పెట్టుకునేటప్పుడు ఈ ఎయిర్ వెంట్స్కి అడ్డు రాకుండా పెట్టుకోవాలి. సైడ్కి అకేషనల్గా వాడే మసాలా స్టోర్ చేసుకున్నాను. ఈ లేబుల్స్ని ఎలా తయారు చేసుకున్నానో ఆల్రెడీ డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్ ఐ బటన్ మీద ఇస్తాను, చూడండి. ఫైనల్గా ఫ్రిడ్జ్కి సైడ్కి ఒక ప్లానర్ని తయారు చేసి పెట్టుకున్నాను.
ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకేమైనా టిప్స్ తెలిస్తే వాటిని కూడా కమెంట్స్లో షేర్ చేయండి. ఐ విల్ సీ యూ ఆల్ అగైన్. బాయ్ బాయ్.